విశాఖలో కాల్వలో పడి కనిపించకుండా పోయిన అదితి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అన్ని మార్గాల్లోనూ గాలిస్తున్నారు సిబ్బంది. ఇది సముద్రంలో కలుస్తూ ఉండడంతో హెలికాప్టర్ సాయంతోనూ వెతికారు. కానీ ఆ పాప ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు చిన్నారి గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కన్నవాళ్లు కుమిలిపోతున్నారు. గంటలు గడిచిపోతున్నాయి. ఆశలు సన్నకిల్లుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న అన్వేషణ. ఇప్పటికీ కనిపించని అతిథి ఆచూకీ. విశాఖలో 2 రోజుల క్రితం మురుగు కాలువలో పడి కొట్టుకుపోయిన 6 ఏళ్ల అతిథి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గురువారం రాత్రి నుంచి గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. కాలువ వెళ్లే అన్ని మార్గాల్లోనూ వెతికారు. అసీల్మెట్ట, బీచ్ రోడ్డు, జిల్లా పరిషత్ ఏరియాల్లోని డ్రైనేజీలు, మ్యాన్హోల్లో అణువణువు జల్లెడపట్టారు. తాత ట్యూషన్కు వెళ్ళొస్తా అని చెప్పి వెళ్లిన చిట్టి తల్లి మళ్లీ కనిపించకపోయేసరికి అందరిలోనూ ఆందోళన. ప్రతి ఒక్కరి ప్రార్థన ఒక్కటే, చిట్టి తల్లి ప్రాణాలతో తిరిగి రావాలని. మురుగు కాలువ వెంబడి వెతికారు. చివరకు సముద్రంలోకి కొట్టుకొచ్చిందేమోనని హెలికాప్టర్లు కూడా రంగంలోకి దింపి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. అతిథి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు, జీవీఎంసీ అధికారులు. మరోవైపు నాలా వెంబడి చిన్నారి అక్కడ కనిపించిందంటే ఇక్కడ కనిపించిందంటూ వదంతులు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఎక్కడి నుంచి కబురు వస్తే అక్కడికి పరుగులు పెడుతున్నారు మున్సిపల్ సిబ్బంది. హుటాహుటిన అక్కడికెళ్లి సెర్చ్ చేశారు. కానీ అతిథి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు సెక్టర్ 7లో ట్రేసింగ్ అని ఆ సమాచారం మేరకు ఒకసారి సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చిన్న సమాచారం వచ్చినా కన్ఫర్మ్ చేసుకోవాలి, బాడీ ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పాట్కి వచ్చాం. ప్రస్తుతానికి అయితే అమ్మాయి బాడీ ట్రేస్ కాలేదు. ఇంకా సెట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియజేస్తాం. అతిథి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హడావుడిగా విశాఖ వచ్చి చిట్టి తల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉన్న పాపను ఎలా చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన వాళ్లది. పసిపాప ఎక్కడ ఉందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, అసలు ఉందో లేదో తెలియని స్థితిలో ఉన్నారు కుటుంబ సభ్యులు. గంటలు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఉద్వేగం, ఆశలు సన్నకెలుతున్నాయి. అయినా తమ చిన్నారి ప్రాణాలతో ఉంటుందనే ఆశతోనే ఉన్నారు. ఆ పాప ట్యూషన్ కోసం ఇక్కడికి వచ్చిందమ్మా. చెప్పిన స్కూల్లో చదువుకుంటోంది. ఇక్కడ ట్యూషన్ కారు ఎక్కడం కోసం చూసి అది నీరు పారుతోంది. డ్రైన్ కనపడలేదు. పాపం డ్రైన్లో పడిపోయిందమ్మా. ఎవరికైనా తెలుసున్నా కూడా, మాకు ఎవరికి తెలియజేసినా కూడా మేము అక్కడికి వస్తాం. మాకు ఎందుకంటే ఇంతవరకు బాడీ దొరకలేదు. మరి ఎక్కడైనా ఉందేమో అని చిన్న ఆశగా ఉంది మాకు. దయచేసి ఎవరికైనా ఏమున్నా తెలిసినా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. మరోవైపు చిన్నారి గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వెళ్ళాలి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్స్. బట్ ఇమీడియట్ గా ముందు ఉన్న వాటిల్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రమాదం జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకుని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు నేను జరిగిన సంఘటన అందరికీ బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్ ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఒక పాప కళ్ళ ముందు అందరూ చూస్తుండగా దాంట్లో పడిపోయి కొట్టుకుని పోతా ఉంటే ఎవరు ఏం చేయలేని ఒక నిస్సహాయతలో ఉండిపోవటం. చివరికి ఇప్పుడు కూడా దాదాపు 20 hours కావస్తుంది. ఇప్పుడు కూడా పాపని ట్రేస్ అవుట్ చేయలేకపోవడం ఎందుకంటే బాధాకరం. అందుకే నావీని కూడా రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్లస్ వాళ్ళ స్విమ్మర్స్ కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ దాకా కూడా మొత్తం అంతా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ పాప ట్రేస్ అవుట్ కాలేదు. ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కమిషనర్ గారిని మాత్రం స్పెసిఫిక్గా చేస్తా ఉన్నాం. ఈ సంఘటనలో ఎవరైనా నిర్లక్ష్యం వహించిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటాం. సాధారణంగా ఇంటి వెలుపల ఉండే మురుగు కాలువలపై సిమెంట్ పలకలు ఉంటాయి. కానీ అతిథి రోడ్డు దాటుతున్న సమయంలో అలాంటిదేమీ లేదు. పైగా చీకటి, వర్షం పడుతోంది. మురుగు కాలువపై అడ్డుగా ఏదైనా ఉంటే అతిథికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరిదో నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది.